ఎందుకు అనేటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. యేసుక్రీస్తు లోకరక్షకుడని పాపులను ప్రేమించి మానవాళి యొక్క పాపములను శాపములను సకల విధమైన రోగములను ఈ భూ సంబంధమైనటువంటి ప్రకృతి సంబంధమైనటువంటి ప్రతి విధమైనటువంటి శోధన నుండి కూడా విమోచించగలిగిన గొప్ప దేవుడని నీకు తెలియచేసే కొరకై ఈ మధ్యకు వచ్చిన వారమే ఉన్నాము. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువు వారు 2026 సంవత్సరాల క్రితము మరి భూమి మీదకు వచ్చి మానవాళి అందరి పాపాల నిమిత్తమై, జన్మ పాపము నిమిత్తమై, కర్మ పాపము నిమిత్తమై, బాల్య యవన వృద్ధాప్య పాపాల నిమిత్తమై మానవుడు మరణించి నిత్య నరకాగ్నికి వెళ్ళవలసిన వాడు ఉండగా దేవాది దేవుడు ప్రతి ఒక్కరు కూడా నరకాగ్ని పోలి కాకుండానట్లుగా తన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారిని భూమి మీదకు పంపించిండగా ఆయన కన్య గర్భమందు జననమెత్తి 33 సంవత్సరాలు భూమి మీద జీవించి ఆయన నా రాజ్యమును మిమ్మల్ని ప్రవేశింప చేయడానికి నేను వచ్చి కనుక మీరు నమ్మి మారుమనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం బాప్తిసం పొందండి, అప్పుడు మీరు రక్షించబడతారని యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు సుబోధలు చేసి అనేకులను ఆకర్షించి రోగులను బాగు చేసి మరణించిన వారు లేవనెత్తి కష్టాలను వారిని కనికరించి అనేకమైనటువంటి సూచక్రియలు అద్భుత కార్యములు చేసి ఆయన మరి ఆరోహణమై మరి వెళ్ళడం జరిగింది. ఎవరైతే యేసుక్రీస్తు నందు విశ్వాసం ఇస్తారో వారు కూడా క్రీస్తు యేసు వారిని మరణించి తిరిగి లేచి ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువు మధ్యాకాశానికి వస్తూ వచ్చిన అనేకమైనటువంటి సత్యములను దేవుని వాక్యములను వినాలని ఆశ కలిగి ఉన్నా, మరి తెలుసుకోవాలనుకున్నా మీ మధ్యనే మరి స్వార్థ సేవా పరిచయం చేస్తున్నా మరి తాతపూడి సమీర్ గారు, మరి పోస్ట్ మ్యాన్ గారు మీ మధ్యన సేవ చేస్తూ ఉన్నారు. వారు సంప్రదించండి. మీకు అనేకమైన విషయాలు క్రీస్తు కొరకు మరి మిమ్మల్ని బలపరచడం జరుగుతుంది కనుక ప్రతి ఒక్కరు కూడా మీకు ఏమన్నా కష్టమున్నా, కన్నీరున్నా, వ్యాధున్నా, శుద్ర మాంత్రిక చెరుపు చెల్లంగి చేతబడి శక్తిలో శోధించబడుతూ ఉన్నా మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాము. కళ్ళు మూసుకొనండి. ప్రభు మీకు విడుదల ఇస్తానికి సమీపమై ఉన్నారు. ప్రార్థన అందరూ కూడా ఎక్కించండి. ప్రార్థన చేద్దాం. భారతుడ యేసు ప్రభు నీకు వందనాలు. 2026లో ప్రభు మనకి సువార్త అందించడానికి మమ్మల్ని నడిపించిన విధానాలకే వందనాలు తండ్రి, స్తోత్రాలు. ఇదిగో ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ప్రజలందరినీ కూడా దీవించి ఆశీర్వదించు, కనికరించి కాపాడు, క్షమాభివృద్ధి నీ ప్రభు. ఇదిగో నిన్న కష్టాల్లో కన్నీళ్ళు ఉన్నవారు దురాత్మల చేత, అంధకార శక్తుల చేత, మాంత్రిక క్షుద్ర శక్తుల చేత శోధింపడుతూ మరణాంతకర పరిస్థితులు ఉన్న వారందరికీ కూడా యేసు క్రీస్తు నామములో విమోచన విడుదల ఇచ్చేయండి స్వామి. అందరైతే సువార్తపై వచ్చి ఉన్నారు వారిని కూడా కాల్చి కాపాడమని నజరేయుడైన యేసు క్రీస్తు ప్రభువు నామములోని ఇక్కడ సువార్త సేవ పరిచయం చేస్తున్న దైవజనులను దీవించి ఆశీర్వదించమని మా చిన్న స్తుతి ప్రార్థన సమర్పిస్తున్నాము మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మీ అందరూ కూడా పరిచయం చేయడానికి, వారి గురించి చెప్పడానికి మీ మధ్యకి రావడం జరిగింది. బైబిల్ గ్రంథంలో మంచి మాట ఉంది ఏంటంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించినమాట. లోకం అనగా భూమిలో ఉన్నటువంటి జనులు.
జనులు ఎందుకు ప్రేమించాడనంటే మనం ఏమైనా మంచివారమా, మనం ఏమైనా పరిశుద్ధులమా అంటే కాదు. కానీ ఈ లోకంలో ఎక్కడ చూసినా కానీ పాపము, అబద్ధాలు, మోసాలు, దొంగతనాలు, వ్యభిచారము, ఇలా ప్రజలందరూ కూడా మునిగిపోతున్న సమయంలో దేవుడు లోకమును ప్రేమించి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. ఆయన ఈ లోకానికి ఎందుకు రావడం అంటే పాపులుగా ఉన్నటువంటి మనల్ని, అబద్ధకులుగా ఉన్నటువంటి మనల్ని, మనందరినీ కూడా పరిశుద్ధులుగా చేసి, నిష్కలంకులుగా చేసి ఆయన ఇచ్చే రాజ్యంలో మనందరిని కూడా ఉంచడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మనం అనుకోవచ్చు ఈ లోకంలో పాపము నేను చేయలేదులని మీరు ఎవరైనా అనుకోవచ్చు. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా పుట్టుకతోనే పాపంలో జన్మించిన వ్యక్తులే. కానీ ప్రతి ఒక్కరు అనుకుంటారు నేను పాపం చేయను, పాపంలో లేనని చాలా మంది అనుకుంటారు. కానీ బైబిల్ సెలవిస్తుందంటే అందరూ కూడా పాపం చేసి దేవుడిచ్చే మహిమను మనం పొందలేకపోతున్నామని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆయన ఈ లోకానికి రావడం గల కారణం ఏంటంటే మనందరూ కూడా పరిశుద్ధపరచడానికి, మనం చేసినటువంటి పాపం నుంచి, మనం చేసినటువంటి అతిక్రమాల నుంచి, మనం చేసినటువంటి ప్రతి ఒక్క అతిక్రమాల నుంచి ఆయన మనందరూ కూడా క్షమించడానికి ఆయన ఈ లోకానికి రావడం జరిగింది. మనము క్షమించబడాలన్నా, మనము రక్షించబడాలన్నా, ఆయన ఇచ్చే రాజ్యంలో మనం చేరాలన్నా మనం ఏం చేయాలంటే ఆయనను తెలుసుకుని ఆయన సొంత రక్షకుడిగా మనము అంగీకరించాలి. ఎవరైతే ఆయన సొంత రక్షకుడని ఎవరైతే అంగీకరిస్తారో ఆయనే నిజమైన దేవుడని, ఆయనే మన గురించి ఈ లోకానికి వచ్చాడని, మన గురించి ఈ లోకంలో జీవించాడు, పరిశుద్ధుడిగా ఉన్నాడు, మన గురించి మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి రానే ఉన్నాడని ఎవరైతే నమ్ముతారో, ఎవరైతే విశ్వసిస్తారో ఆయన ఇచ్చే రాజ్యం అంటే పరలోక రాజ్యంలో మీ అందరూ కూడా ప్రవేశం ఉంటుంది. కాబట్టి మీరు ఎవరైనా దేవుడిని తెలుసుకోకుండా ఉంటే, యేసు ప్రభు వారిని ఎవరైనా తెలుసుకోలేని ఉంటే వారందరూ కూడా దేవుడిని తెలుసుకోండి. ఆయన మంచివాడు, పరిశుద్ధుడు, నీతిమంతుడు. ఆయన ఉండే లక్షణం ఏంటంటే ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, బాధలతో ఉన్నారో, అప్పులతో ఉన్నారో, ఇబ్బందులతో ఉన్నారో వారందరినీ కూడా విడిపించే దేవుడు. ఆయన విడిపించాలంటే చిన్న ప్రార్థన చేసుకుంటే, దేవుడా నువ్వు నిజమైన దేవుడు అంట కదా, మా యొక్క బాధల నుంచి, మా ఇబ్బందుల నుంచి, మా యొక్క శ్రమల నుంచి, మా అనారోగ్యాల నుంచి అయ్యా నువ్వు తెప్పించగలవు వాడువు, నువ్వే నిజమైన దేవుడు, నీకు నేను ప్రార్థన చేస్తున్నాను, నన్ను రక్షించని ఎవరైతే నిజముగా ఆయనకు మొరపెడతారో వారందరినీ కూడా ఆయన విడిపించి రక్షించి ఆయన రాజ్యంలో చేర్చగల సమర్థుడు అన్నమాట. కాబట్టి మీ అందరు కూడా మీరు తెలియజేసే విషయం ఏంటంటే ఆయన నిజమైన దేవుడు, ఆయనే మన గురించి ఈ లోకానికి వచ్చాడు, మన గురించి మరణించాడు, మన గురించి తిరిగి రానే ఉన్నాడు అని ఎవరైతే విశ్వసిస్తే ఆయన నమ్ముకుంటారో ఆయన ఇచ్చే పరలోక రాజ్యంలో మీ అందరు కూడా స్థలం ఉంటుంది. కాబట్టి మీరు చెప్పే మాటలు ఏంటంటే ఆయన నమ్ముకోండి, ఆయన రక్షకుడు, ఆయన మంచివాడు. కాబట్టి ఆయన ఇచ్చే రక్షణ మీరందరూ కూడా పొందుకోవాలని ఈ మాటలు తెలియజేస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, గొప్ప దేవుడా, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. 2026 సంవత్సరంలో మొదటి నెల జనవరి నెలలో అయాత నియతులపాడు అనే గ్రామాన్ని ప్రభు మీరు ప్రేమించి ఈ గ్రామాన్ని అంతటా కూడా సువార్త ప్రకటించడానికి మమ్మల్ని ఏర్పరచుకున్నందుకు స్తోత్రాలు. అయ్యా మేము ఎక్కడైతే తిరిగి నీ మాటలో తండ్రి తెలియజేస్తున్నామో ప్రతి ఒక్కరు విని వాటి ప్రకారం నమ్మడానికి సహాయం తెచ్చి, ఎవరికైతే రక్షణ లేదో, ఎవరైతే నేను తెలుసుకుని వారు ఉన్నారో వారందరూ కూడా అయా నేను తెలుసుకోవడానికి, నీ రక్షణ పొందుకోవడానికి సహాయం దయచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడుగుతున్నాము తండ్రి, ఆమేన్. చాలా చిత్రాల వాడే
ఆమేన్ ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఆమేన్ హల్లెలూయా గొప్ప దేవుడు గొప్ప దేవుడు గొప్ప దేవుడు యేసు గొప్ప కార్యాలు మహిమ కార్యాలు ఎన్నెన్నో చేసెను చూడు తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసినవాడు తన వారి పక్షము నిలిచి యుద్ధము చేసినవాడు దుష్టాన్ని బాణములను